నమస్తే. ఈ నెల 6న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితక్క రామకృష్ణపూర్ రానున్నారు. రామకృష్ణపూర్తో పాటు మంచిర్యాల జిల్లాలోని 4 మున్సిపాలిటీలో పర్యటించి అలాగే మంచిర్యాల కార్పొరేషన్కు సంబంధించి కూడా తమ అభ్యర్థులను గెలుపుతున్నారు. ఎందుకంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున సింహం గుర్తుతో పోటీ చేయిస్తున్నారు. వాళ్ళు కొంతమంది కార్యకర్తలకు బీఫామ్స్ కూడా ఇచ్చి ఉన్నారు కాబట్టి మొట్టమొదటిసారి కార్పొరేషన్ ఎలక్షన్స్లో మున్సిపల్ ఎలక్షన్స్లో తమ ప్రభావం చూపేందుకు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తున్నది. ఎందుకంటే కవితక్క రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల నుంచి పోటీ చేయనున్నట్టు ఊహాగానాలున్నాయి. ఊహాగానాలతో పాటు చాలా రకాల ప్రచారం కూడా ఉంది. ఎందుకంటే గతంలో ఆమె తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు పనిచేశారు. శ్రీరాంపూర్ మంచిర్యాలలో వారికి చాలామంది సన్నిహితులు ఉన్నారు. ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఆమె గెలవడం ఈజీ అన్న ఆలోచన కూడా ఉంది. ఈ క్రమంలోనే ఈ ప్రాంతానికి వచ్చి ప్రచారం చేసి తమ కార్యకర్తలను గెలిపించుకొని పార్టీని బలోపేతం చేసే దిశగా వస్తున్నట్టు తెలుస్తుంది. 2 రోజుల సమయం ఉన్నందున ఆ పార్టీ కార్యకర్తలు ముమ్మరంగా ఏర్పాటు కూడా చేస్తున్నారు. ఏదేమైనా కూడా ఎలాంటి ప్రభావం చూపిస్తుందో మంచిర్యాల జిల్లాలో మనం చూద్దాం.